హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 38. ఇక స్టోరీలోకి వెళ్తే, అభి వాష్రూమ్ నుండి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చి చేతికి అందిన డ్రెస్ వేసుకొని 10 నిమిషాలలో రెడీ అయ్యి తన వాలెట్ అండ్ మొబైల్ బ్యాగ్లో పెట్టుకుంటూ దాన్ని భుజానికి తగిలించుకొని మరోసారి మిర్రర్లో తనను తాను చూసుకుని పర్ఫెక్ట్ అనుకొని రూమ్ నుండి మెల్లగా హాల్లోకి వస్తుంది. వాచ్లో టైం చూసిన అభి, వామ్మో వీడు వచ్చినా వచ్చేస్తాడు, వాడిచ్చిన హాఫ్ అన్ అవర్ కూడా అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళాలి అని హడావిడిగా హాల్లోకి వచ్చిన అభి స్టాచ్యూలా నిల్చుకొని పోతుంది. అనిత, ప్రభాకర్లు హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించడం చూసి, నా దరిద్రం ఏంటి ఇవాళ నా చుట్టూ వైఫైలా తిరుగుతుంది అని ఏడుపు మొహం పెట్టుకుంటూ ఇప్పుడు వీళ్ళకి ఏం రీజన్ చెప్పాలి అని బుర్రచించుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. షట్, కరెక్ట్ టైంకి ఒక్క ఐడియా కూడా రావడం లేదు. డాడీని ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు కానీ మమ్మీను ఇంపాసిబుల్ అని గోర్లు కొరికేసుకుంటూ ఇప్పుడు ఏం చెప్పి వెళ్ళాలి అని ఉన్న చోటే నిల్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రభాకర్తో మాట్లాడుతూ అటుగా చూసిన అనితకు నీలెగ్ బటర్ఫ్లై స్లీవ్లెస్ పింక్ కలర్ ఫ్రాక్ వేసుకొని అందంగా రెడీ అయిన అభిను చూసి, మేడం గారు ఎక్కడికో రెడీ అయినట్టున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మేడం అంటూ వెటకారంగా అడుగుతుంది. హా అని అనిత వాయిస్కి ఉలిక్కిపడి, కమాన్ అభి ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి అనుకుంటూ 32 పళ్ళు బయట పెట్టి నవ్వుతూ, మమ్మీ అప్పుడే లేచావా, టీ పెట్టివ్వనా? డాడీ మీకు హెల్త్ బాగానే ఉంది కదా? పాపం మమ్మీకి ఇవాళ వర్క్ ఎక్కువైపోయింది, చూడు మమ్మీ ఫేస్ ఎంత టయర్డ్గా ఉందో అని అనిత మెడ చుట్టూ చేతులు వేస్తూ తెగ యాక్ట్ చేస్తూ జీవిచ్చేస్తూ ఉంటుంది. ఓవర్ యాక్షన్ ఆపి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, నీ యాక్టింగ్కి మీ డాడీ మెల్ట్ అవుతాడేమో కానీ నేను కాదు అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతున్న అనితను చూసి, నా లైఫ్కి కొత్త విలన్ అవసరం లేదు మమ్మీ, నువ్వే నాకు పెద్ద విలన్, నీ తర్వాత ఆ నిష్ అని పళ్ళు నూరుతూ అసహనంగా పైకి లేచి నిల్చుకుంటుంది. అడుగుతుంటే నా వైపు చూస్తున్నావేంటి, ఎక్కడికి వెళ్తున్నావు? అది అది మమ్మీ, బేసిక్గా నేను ఎక్కడికి వెళ్తున్నానంటే గుర్తొచ్చింది, కంబైన్ స్టడీస్ కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, వెయిట్ చెయ్యకు, బాయ్ మమ్మీ, బాయ్ డాడీ అని స్కూటీకి తీసుకొని బయటికి వెళ్ళబోతుంది. ఏయ్ ఆగు అన్న అనిత వాయిస్కి, దేవుడా ఈ మమ్మీలున్నారే, అంత ఈజీగా ఏది వదిలిపెట్టారు కదా, కర్మ. ఇప్పుడు ఈ లేడీ జేమ్స్ బాండ్కి ఏం డౌట్ వచ్చిందో అనుకుంటూ వెనక్కి తిరిగి, ఏంటి మమ్మీ ఏమైనా కావాలా, స్నాక్స్ ఏమైనా చేసి పెట్టానా అని మొహాన్ని ఇన్నోసెంట్గా పెట్టుకుంటూ అడుగుతుంది. నువ్వు కుక్ చేసే స్నాక్స్ తినే ధైర్యం కానీ అది తిన్నాక ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఇంట్రెస్ట్ కానీ నాకు రెండూ లేవు. నువ్వు నీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఆఫీ నిజం చెప్పు, ఇప్పుడు నిజంగా నీ ఫ్రెండ్ ఇంటికి కంబైన్ స్టడీస్ కోసమే వెళ్తున్నావా అని అభిను డౌట్గా చూస్తూ అడుగుతుంది. అబ్బా ఆపమ్మా, నువ్వు నీ డౌట్స్, చెప్తున్నాను కదా స్టడీస్ కోసం వెళ్తున్నా అని, మళ్ళీ సిఐడి లెవెల్లో ఏంటి క్వశ్చన్స్, డాడీ నువ్వైనా చెప్పు అంటూ ఎక్కడ చేతన్ ఇంట్లోకి వచ్చేస్తాడో అని వాచ్ వైపు చూస్తూ కంగారుగా చెప్తుంది. అనిత, అభిను వెళ్ళనివ్వు, పాపం తనకి టైం అవుతుంది, మళ్ళీ చీకటి పడేలోపు రావాలి కదా, మీ మమ్మీ అలాగే అంటుంది కానీ నువ్వెళ్ళు అభి అందు జాగ్రత్త, త్వరగా వచ్చేసాయి. ఓకే డాడీ అని నవ్వుతూ చెప్పి వెళ్తున్న అభిను ఆపి, మీరు కాసేపు ఆగండి, మీ గారాభం వల్లే ఇది నా మాట కొంచెం కూడా వినకుండా ఉంది, అయినా ఇది నిజంగా స్టడీస్ కోసం వెళ్తుంటే అది నేను అస్సలు నమ్మను, అభి చేతిలో బుక్ లేదు, పెన్ను లేదు, ఇది స్టడీస్ కోసం వెళ్తుంది అంటే అది నేను నమ్మాలి. నిజం చెప్పు అభి, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్కి వెళ్తున్నట్టు రెడీ అయ్యి స్టడీస్ కోసం అని అబద్ధం చెప్తున్నావా? ఇది ఇల్లా లేక కోర్టా, ఏంటమ్మా ఈ క్వశ్చన్స్, నేను మీ జనరేషన్లో లేను అంటూ కోపంగా అరిచి, ప్రజెంట్ అంతా ఈ మొబైల్లోనే, ఇందులోనే చదువుకుంటాం, ఇందులోనే ఎగ్జామ్స్ అండ్ ఇందులోనే రిజల్ట్స్, ఈ మొబైల్ మన చేతిలో ఉంటే ఈ వరల్డ్లో ఏం జరుగుతుందో అన్నీ మనం ఇందులోనే చూడొచ్చు, సో కొంచెం అప్డేట్ అవ్వు మమ్మీ ప్లీజ్ అంటూ అసహనంగా అరుస్తుంది. అలాగే సరే మేడం, అయితే నువ్వు కూడా ఇంట్లోనే కూర్చొని నీ ఫ్రెండ్తో కంబైన్ స్టడీస్ చెయ్యి, ఎందుకంటే వరల్డ్నే నీ చేతిలో ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్లో ఉన్న నీ ఫ్రెండ్తో ఇంట్లో కూర్చొని చదువుకోలేవా అంటూ వెటకారంగా అడుగుతుంది. ఏంటి మమ్మీ పంచా, అయినా నాకు నీతో ఆర్గ్యూ చేసే టైం లేదు, బ్యాలెన్స్ తిట్లు ఏమైనా ఉంటే నేను వచ్చాక తిట్టు, ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటూ స్కూటీకి చేత్తో తిప్పుతూ అనిత రియాక్ట్ అయ్యే లోపే గేట్ ఓపెన్ చేసుకొని స్కూటీలో మాయమైపోతుంది. ఏ ఆగవి అభి అభి అంటున్నా కానీ స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయిన అభిని చూసి కోపంగా ప్రభాకర్ దగ్గరికి మొహాన్ని సీరియస్గా పెట్టుకొని వెళ్తుంది. తన ముందు వచ్చి ఆగిన స్కూటీని చూసిన చేతన్ కళ్ళు మతబర్లులాగా వెలిగిపోతూ ఉంటాయి. అభికి కళ్ళతోనే నవ్వుతూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అభి, ఈ స్కూటీ ఇక్కడే పార్క్ చేసి మనం ఈ బైక్లో వెళ్దామంటూ ఇద్దరు మాత్రమే కూర్చోడానికి వీలున్న తన బైక్ వైపు చూపిస్తూ చెప్తాడు.
హలో, అంత బొమ్మ లేదు కానీ ఎక్కువ ఇమాజిన్ చేసుకోకు. నేను నా స్కూటీలోనే వస్తాను అండ్ నువ్వు నీ బైక్లోనే రా. అంత మాత్రం దానికి వెళ్ళడం ఎందుకు అంటూ మొహాన్ని వెటకారంగా పెట్టుకొని సీరియస్గా చెప్తాడు. హో అలాగా, అయితే ఓకే, నేను ఇంటికి వెళ్ళిపోతా బాయ్ అని స్కూటీని రివర్స్ చేస్తున్న అభిను చూసి హే ఆగాగు, సర్లే అలాగే వెళ్దాం, నీతో నా ఫస్ట్ మూవీ, దీన్ని స్పాయిల్ చేయాలి అనుకోవడం లేదు, నువ్వు కోరుకున్నట్టే పోదాం అంటూ కచ్చిగా చెప్తాడు. గుడ్, నీ మొహానికి రావడమే ఎక్కువ, మళ్ళీ నీ బైక్ కూడా ఎక్కాలా? ఎక్కువ ఊహించుకోకుండా థియేటర్ పేరు చెప్పు. నేను ఎక్కువసేపు ఇక్కడే ఉండలేను. నన్ను ఎవరైనా చూస్తే, అది మా మమ్మీకి తెలిస్తే నాకు బ్యాండ్ బాజా భారత్నే స్వామి. ఓకే కూల్ కూల్, నేను వెళ్తాను, నన్ను ఫాలో అవ్వు అంటూ చేతన్ తన బైక్ స్టార్ట్ చేసి వెళ్ళగాని అభి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేతన్ని ఫాలో అవుతూ థియేటర్కి రీచ్ అవుతుంది. ఇద్దరు బైక్స్ పార్క్ చేసి థియేటర్లోకి వెళ్ళేసరికి అప్పటికీ మూవీ స్టార్ట్ అవ్వడంతో ఇద్దరు కూడా ఫాస్ట్గా తమ టికెట్స్ చూపించి తమ సీట్లు వెతుక్కొని కూర్చొని హాల్లో సెటిల్ అవుతారు. బ్రేక్ కవర్లో ఇద్దరు స్నాక్స్ కోసం బయటకు వచ్చి తమకు కావాల్సినవి తీసుకుంటూ ఉండగా అభికి అనిత నుండి కాల్ రావడంతో హబ్బా నాకేంటి టెన్షన్ అని తల కొట్టుకుంటూ కొంచెం దూరం వెళ్ళి అనితకి డౌట్ రాకుండా కాల్ మాట్లాడి వెళ్తున్న అభిను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఒక గ్యాంగ్. వాళ్ళల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకొని బాగా తాగిన అబ్బాయిలు అభి వైపు చూస్తూ పెదాలు కొరుక్కుంటూ ఫాస్ట్గా వచ్చి అభిను చుట్టుముట్టి తను రియాక్ట్ అయ్యే లోపే అభి నోరు మూసేసి థియేటర్ వెనక ఖాళీగా ఉన్న ప్లేస్కి ఎవరూ చూడకుండా నోరు మూసి ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఆ ప్రాసెస్లో అభి మొబైల్ కూడా కింద పడి పగిలిపోతుంది. అనితకి డౌట్ రాకుండా థియేటర్ బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ కాస్త పీస్ఫుల్గా అండ్ ఎలాంటి సౌండ్స్ వినిపించకపోవడంతో కామ్ డౌన్ అభి అని టెన్షన్ తగ్గించుకొని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ కాసేపట్లో వచ్చేస్తాను మమ్మీ అంటూ మాట్లాడి థియేటర్ వైపు వెళ్తున్న అభి నోటిని కొంతమంది అబ్బాయిలు తనను చుట్టుముట్టేసి అభి రియాక్ట్ అయ్యే లోపే నోరు మూసి అక్కడి నుండి బాగా చీకటిగా ఉన్న ప్లేస్కి ఎత్తుకుని వెళ్తారు. ఆ ప్రాసెస్లో అభి వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వడానికి గింజుకోవడంలో తన మొబైల్ చేతిలో నుండి కింద పడి పగిలిపోతుంది. అభి నడుము పట్టుకొని ఒకడు ఎత్తుకుంటే మరొకడు తన కాళ్ళు పట్టుకుంటే ఇంకొకడు తను అరవకుండా నోరు మూసేస్తాడు. ఇక మిగిలిన నాలుగోవాడు ఎవరైనా ఉన్నారా చూస్తున్నారా లేదా అని చుట్టూ గమనిస్తూ ఉంటాడు. ఆఖరివాడు మొత్తం చూసి తమను ఎవరూ చూడలేదు అని కన్ఫర్మ్ చేసుకొని రేయ్ అక్కడికి పదండి, అక్కడైతే ఇది అరిచినా వినిపించదు అని ఏదో చిన్న రూమ్లో ఉన్న చోటు చూపిస్తూ వంకరగా నవ్వుతాడు. అదంతా చూస్తూ ఉన్న అభికి భయంతో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి అండ్ మౌనంగా నీళ్లు కారుస్తూ నోరు మూయడం వల్ల అరవడానికి కూడా రాక వాళ్ళ చేతుల్లో చాప పిల్లలాగా గింజుకుంటూ మూడో వారి చేతిని గట్టిగా కొరికేస్తుంది. అమ్మా అంటూ తోలు ఊడిపోయేలా కొరికిన అభి వైపు చూస్తూ వాడు తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. ఆ గ్యాప్లో అభి గట్టిగా హెల్ప్ హెల్ప్, ఎవరైనా ఉన్నారా ప్లీజ్, ఎనీబడి హెల్ప్ అంటూ ఆ చీకట్లోనే దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఉంటుంది. రిచ్ చెత్తన, ముందు దాని నోర్ముయ్ బే అని మూడోవారిని గదిమి అభిను తీసుకుని దూరంగా కనిపిస్తూ ఉన్న రూమ్ వైపు వేగంగా అడుగులు వేస్తారు. బ్రేక్ టైంలో తన ఫ్రెండ్స్తో పాటు బయటకు వచ్చిన నిష్ తన ఫ్రెండ్స్ అందరూ పాప్కార్న్, కోక్ అండ్ చాక్లెట్ కేక్ అంటూ ఏవేవో ఆర్డర్ చేస్తూ ఉంటే నిష్కి మాత్రం చాలా చిరాగ్గా ఉండేసరికి రే నేను ఇప్పుడే వస్తాను, మీరు ఫుడ్ తీసుకుని వెళ్ళండి అని ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళు త్వరగా వచ్చాయని అరుస్తూ ఉంటే ఓకే ఓకే అని అసహనంగా అక్కడ నుండి థియేటర్ వైపు చూస్తూ చిన్నగా వాక్ చేస్తూ ఉంటాడు. పాకెట్ నుండి సిగరెట్ వెలిగించి తాగుతూ ప్రశాంతంగా ఉన్న ఆకాశం వైపు చూస్తూ వెళ్తున్న నిష్కి దగ్గరలో ఎవరితో అమ్మాయి వాయిస్ వినిపించి అటుగా వెళ్తాడు. 2-3 సార్లు వినిపించిన వాయిస్ సడన్గా ఆగిపోవడంతో హలో ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ ముందుకు వెళ్తున్న నిష్కి తన కాళ్ళకి ఏదో తగలడంతో తన మొబైల్ తీసుకుని ఫ్లాష్ ఆన్ చేసి చూస్తాడు. తనకి ఫ్లాష్ లైట్ వెలుగులో ఎవరిదో కింద పడ్డ మొబైల్ కనిపిస్తుంది. ఆ మొబైల్ స్క్రీన్ పగిలిపోయి కనిపించడంతో మేబీ వర్క్ అవ్వడం లేదని మొబైల్ పడేశారా అని అనుకుంటూనే ఆ మొబైల్ను పక్కకు వేస్తూ ఉన్న తనకి మొబైల్ బ్యాక్ సైడ్ పౌచ్ మీద నవ్వుతూ ఉన్న అభి పిక్ కనిపించడంతో అభి అంటూ షాక్ అవుతాడు. ఈ మొబైల్ అభిదా? తన మొబైల్ ఇలా పడిపోయిందేంటి? అసలు ఈ మొబైల్ తనదేనా అంటూ వెంటనే అభి మొబైల్ను స్క్రీన్ ఆన్ చేయగానే స్క్రీన్ డ్యామేజ్ అయినా సరే నిష్ ఆన్ చేయగానే వెంటనే స్క్రీన్ ఆన్ అవ్వడంతో అది అభి మొబైల్నే అని డిస్ప్లేలో కనిపిస్తున్న ఆషి అండ్ అభి పిక్ని చూసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. హో గాడ్, అంటే ఇందాక అరిచిన అరుపు అభినా అనుకోగానే నిష్ గుండె వేగంగా పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడే అభిను వెతుక్కుంటూ కంగారుగా అక్కడికి వస్తూ కనిపిస్తాడు చేతన్. అభి అభి ఈ టైంలో గేమ్స్ ఏంటి? అసలు ఎక్కడున్నావు అభి? నాకు చాలా టెన్షన్గా ఉంది, ప్లీజ్ బయటికి రా, ఇంకెప్పుడు నీకు ఇష్టం లేకుండా బయటకు తీసుకుని రాను అని అరుస్తూ అటుగా వచ్చిన చేతన్కి తన ఎదురుగా ఉన్న నిషాని చూసి చేతన్కి మాటలు మూగబోతాయి.
అభి ఎక్కడా అంటూ కోపంగా అడుగుతున్న నిషాని చూసి అది అది అన్నయ్య, అది అభి కనిపించడం లేదు. ఏంటి కనిపించడం లేదని ఇంత కూల్గా చెప్తున్నావా? యూ ఫుల్! అసలు అభిని ఈ టైంలో ఎందుకు మూవీకి తీసుకుని వచ్చావు? అండ్ అది కూడా ఇక్కడికి ఒంటరిగా తీసుకుని వచ్చావు. సారీ అన్నయ్య, తను రాను అంటున్న కొత్త మూవీ అని నేనే బలవంతంగా తీసుకుని వచ్చాను. అభికి కాల్ వస్తే మాట్లాడుతూ ఇటుగా వచ్చింది. 10 నిమిషాలైనా రాకపోయేసరికి నేనే వచ్చాను అంటూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పి కంగారుగా చుట్టూ చూస్తాడు. నిషాన్ కోపంగా చేతను లాగిపెట్టి కొట్టి, ఒక ఆడపిల్లను బయటకు తీసుకొచ్చినప్పుడు సేఫ్గా చూసుకోవాలి అన్న బుద్ధి లేదా? తనకేమైనా కావాలి, నిన్ను అన్నయ్యతో పాటు నేను కూడా చంపేస్తాను అని చెప్పి కంగారుగా అభిను వెతకడం మొదలు పెడతాడు. అభి విషయంలో నిషాన్కి బాధ్యత ఉంది కాబట్టి తను అలా రియాక్ట్ అయ్యాడని అర్థం చేసుకొని చేతన్ తప్పు చేసిన వాడిలాగా తల వంచుకొని అభిను వెతకడానికి మరోవైపు వెళ్తాడు. రేయ్, ముందు ఆ డోర్ వేయబే, ఇది అరిచే అరుపులకి ఎవరైనా వచ్చినా వస్తారు అంటూ అభి కదలకుండా గట్టిగా పట్టుకొని చెప్తాడు మొదటివాడు. రేయ్, మన లక్కు బాగుందిరా, ఇక్కడ చూడు నులక మంచం కూడా ఉంది అంటూ అభి అరవకుండా తన నోటికి పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి కడతాడు. హబ్బబ్బా, ఏముందిరా మామ ఈ పాప, చూడ్రా ఎంత తెల్లగా ఉందో, ముట్టుకుంటేనే కందిపోయేలా ఉంది అని. ఈ పాప బాగా సాఫ్ట్ అనుకుంటా, ఏం పాప అని భుజం మీద పట్టుకొని చేత్తో తడుముతూ ఏదో వంకరగా మాట్లాడుతూ నవ్వుతూ తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఉన్నవాడిని చూసి అభికి టెన్షన్తో గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. రెండోవాడు, రేయ్ ముందు నేను. నాలుగోవాడు, కాదు నేను. మొదటివాడు, మీరిద్దరూ కాదు, దీన్ని ముందు చూసింది నేను కాబట్టి నేనే ముందు. మూడోవాడు, చూసింది మీరైనా ప్లాన్ చేసింది నేను కాబట్టి న్యాయం ప్రకారం నాది, ఫస్ట్ ఛాన్స్ నాకే అంటూ నాకు అంటూ నలుగురు గొడవ పడుతూ ఉంటారు. రే నీ అబ్బా, ఎందుకు గొడవ పడుతున్నారు? మీ అరుపులకి అది కాదు మీరే పట్టించేలా ఉన్నారు. ఉన్నది మనమే కదా, అందరికీ అవకాశం వస్తుంది కాబట్టి అరవకుండా ముందు చూసింది వాడే కాబట్టి ముందు వాడే అంటూ అభిను మంచం మీదకు తోసి తను ఎటూ కదలకుండా వాళ్ళు చేతులు పట్టుకోగాని మొదటివాడు ప్యాంటు విప్పుతూ అభి వైపు చూస్తూ నాలుకను పెదాలతో తడుపుకుంటూ అభి పాదాలకు కిస్ చేస్తూ తన మీదకి చేరిపోతాడు. హలో అమ్మా, తిన్నారా? నాన్న టాబ్లెట్స్ వేసుకున్నాడా? మీ నాన్న తిన్నాడా ఆశి? నేను ఇంకా తినలేదు. ఏం చేస్తున్నావు? అండ్ మీరు డిన్నర్ చేశారా అంటూ కంగారు నిండిన గొంతుతో అడుగుతూ ఉంటుంది అనిత. లేదమ్మా, తలనొప్పిగా ఉంటే పడుకొని ఇప్పుడే లేచాను, ఇప్పుడు తినాలి. ఇదిగో దియాకి తినిపిస్తూ నీకు కాల్ చేస్తున్నాను. అభి ఏం చేస్తుంది? అవును, నువ్వేంటి ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నావు, ఏమైందమ్మా? దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. వద్దు వద్దు అన్న కంబైన్ స్టడీస్ అంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు 8 అవుతున్నా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. నాకు తెలిసిన తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తే ఎవరింటికి రాలేదు అంటున్నారు. మీ నాన్నకి చెప్తే కంగారు పడతారు అంటూ నాకేమో ఇక్కడ కాళ్ళు చేతులు ఆడడం లేదు. అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను కనుక్కుంటాను అంటే నా దగ్గర తన ఫ్రెండ్స్ నెంబర్స్ అందరివి ఉన్నాయి అని కాల్ కట్ చేసి తన బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది ఆశి. అభి ఈజ్ ఇన్ డేంజర్. అభిను నిషాన్ సేవ్ చేయగలడా? నిషాన్ వర్సెస్ చేతన్, ఇద్దరిలో ఎవరు అభిను సేవ్ చేస్తారు? అసలు అభి ఆ మానవ మృగాల నుండి సేవ్ అవ్వగలదా? ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ మనం సొసైటీలో చాలా చూస్తున్నాం అండ్ వింటున్నాం. సో అమ్మాయిలు బీ కేర్ఫుల్. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరో వస్తారు అని వెయిట్ చేయకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు. బీ సేఫ్, ఓకేనా? సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.